బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి సవాల్ విసిరారు. తనపై చేసినటువంటి ఆరోపణల ఆధారాలతో నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటానని అన్నారు. తాను ఇంచు భూమి కబ్జా చేసినట్లు నిరూపించినా తన యావదాస్తిని ప్రభుత్వానికి రాసిస్తానని అన్నారు. విశ్వేశ్వర్ రెడ్డి చేసిన ఆరోపణలకు ఆధారాలు ఉంటే తీసుకుని రావాలని ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామన్నారు. బడంగ్పేట్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సోదరులు కొండలరెడ్డితో పాటు ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గుర్తుపట్టే ఎంపీ కావాలా, ఓటైపోయిన తర్వాత మీరెవరని అడిగే ఎంపీ కావాలా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అపాయింట్మెంట్ పోయి తీసుకొని పొలిటికల్ లీడర్ మనకు అవసరం లేదు. మనతోని పొలిటికల్ లీడర్ అంటే రేవంత్ అన్న లాగా 24 గంటలు ఏ రాత్రైనా ఏ పగలైనా అందరికీ అందుబాటులో ఉండే లీడరే రంజిత్ అన్న. మీరందరూ రంజిత్ అన్నను పెద్ద మెజారిటీతో గెలిపించి రేవంత్ అన్నను ఇంకా శక్తిమంతుని సీఎంగా చేసినాము. సీఎంగా చేసి శక్తిమంతుడిగా తయారు చేశాము. రంజిత్ అన్న గెలిపించి ఆయనను ఇంకా శక్తిమంతునిగా చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన నిధులన్నీ తీసుకొచ్చి మనందరికీ అవసరాలకు, మన రాష్ట్ర అవసరాలకు ఏమైతే అవసరం ఉందో కొట్లాడడానికి రంజిత్ అన్నంత లాంటి 14 మంది ఎంపీలను ఇవ్వాల్సిందిగా రేవంత్ అన్న తరఫున రేవంత్ అన్న కోరిండు. రేవంత్ అన్న తరఫున మీ అందరినీ శిరస్సు వంచి నమస్కరించి అడుగుతా ఉన్నా. రంజిత్ అన్న లక్షల మెజారిటీతో చేవేల ఎంపీగా గెలిపించాలని కోరుకుంటూ, ఆ పార్టీలో ఉన్నోళ్ళు ఎన్నికలు వచ్చేసి ఈ కమలానికి ఏమని కారు గుర్తోలు చెప్తున్నారంట. కారు గుర్తోళ్ళు కమలానికి ఓటేస్తే కమలం పోయి ఏమవుతుందో మీకు అందరికి తెలుసు. కారు గుర్తుకు ఓటేసినా కమలం గుర్తుకు ఓటేసినా ఒకటే. గత 5 సంవత్సరాలు నేను ఒక ఎంపీగా పార్లమెంట్ లో అనేక దఫాలు అడిగిన లేవనెత్తిన మాకు రాజ్యాంగబద్ధంగా కావాల్సిన నిధులు లేవు, విభజన హామీలు ఏమైనా అని అడిగితే ఒక్కటి కూడా ఇవ్వని బీజేపీ ప్రభుత్వం. బీజేపీ ఎంపీలు అక్కడనే కూర్చున్నారు. ఇప్పుడు బీజేపీ ఎంపీలు అనుకుంటే మనకి ఏం తెస్తారు అని అడుగుతున్నా. నా మీద పోటీ చేసే అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజలను ఓట్లు అడిగినప్పుడు దండాలు పెట్టి వంగి దండాలు పెట్టి వేషాలు వేసి ఇప్పుడు ఓట్లు అడుగుతున్నాం. నా మీద విష ప్రచారాలు చేస్తుంటూ నేను ప్రతి చౌరస్తాలు అడుగుతున్నా. నీకు దమ్ము ధైర్యం ఉంటే నా మీద ఏ ఆరోపణ చేసినావో ఒక్కదానికి నేను భూ కబ్జా చేసిన అంటుడు. ఒక్క ఇంచు భూ కబ్జా చేస్తే నాకున్న యావత్ ఆస్తులు ప్రభుత్వానికి రాసిస్తా అని మన ముఖ్యమంత్రి గారి సమక్షంలో చెప్పిన, రేవంత్ రెడ్డి గారి సమక్షంలో చెప్పిన రంజిత్ రెడ్డికి ఈ విషయం చెప్తున్నా అని చెప్తాడు. విశ్వేశ్వర రెడ్డి ఏమంటాడు తెలుసా? ఆ సాక్ష్యాలంట బీజేపీ ఆఫీస్ ఉన్నాయంట, కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్పుడు కామెంట్ చేసిన రికార్డింగ్స్ ఉన్నాయంట, ఏదైనా కోర్టులు ఉన్నాయని చెప్తుడు. మిస్టర్ విశ్వేశ్వర రెడ్డి, కోర్టులో ఉంటే కోర్టులో మాట్లాడు, దమ్ముంటే ప్రజల మధ్యలో మాట్లాడినప్పుడు ప్రజల దర్బారుకి రా, ప్రజల మధ్యలో నిలదీస్తా. నేను ఏదైనా ఒక ఆరోపణ రుజువు ఉంటే తీసుకొచ్చి ప్రజల ముందు నిలబడు, అయితే ప్రజల క్షేత్రంలో చెత్త మాటలు మాట్లాడుతుందని చెప్తున్నారు విశ్వేశ్వర రెడ్డిని. ఇది ఆఖరిసారి, ఎందుకంటే రేపే లాస్ట్. దమ్ము ధైర్యం ఉంటే రేపైనా రాను. ఏదైనా ఒక ఆరోపణకు రుజువు తీసుకొస్తే నేను రేపే మానుకుంటా పోటీని. ఇంత ధైర్యంగా చెప్తున్నా అంటే మీరందరూ నమ్మాలి నా గురించి. నేను ఏ తప్పు చేయకుండా ఇక్కడ దానికి వచ్చిన కాబట్టి గత 5 సంవత్సరాలు నేను ఎప్పుడు మీ సేవలో ఉన్నా. నా ఇంటికి వచ్చిన, నా గడప దాటిన ఎవరికైనా నేను సేవ చేసుకుంటూ వచ్చిన. కాబట్టి రాబోయే రోజు మే 13 3వ సీరియల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి హస్తం గుర్తు రంజిత్ రెడ్డిని దీవించాలని నేనే స్వయాన కోరుతున్నాను.